దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన మీకు హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీకు తోడైండి మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము. ప్రియులారా, దేవుని యొక్క నామాన్ని గురించి ఎంతో శ్రేష్టమైన వాస్తవకమైన విషయాన్ని దేవుని లేఖనంలో మనం గమనించగలుగుతున్నాం. ఆయన నామము బలమైన దుర్గము అనగా ఒక బలమైనటువంటి కోట. బలమైన అనగా మరి ఏదియు దానిని ఏమీ చేయలేనిది, ఉన్నతమైనది, ఘనమైనది, శ్రేష్టమైనది అని మనకి తెలుస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామమును మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆయన నామములో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఆ సమయములో ఆ నామమే మనకు బలమైన దుర్గముగా ఉండి మనకు బలాన్ని, ధైర్యాన్ని చేకూరుస్తుంది. దేవుని నామమును ఆశ్రయించువారు ఎన్నడూ ఎప్పుడు సిగ్గుపరచబడరు, ఓడిపోరు, అవమానాల పాలవరు, దిగజారిపోరు. దేవుని నామమును ప్రేమించండి, దేవుని నామమును ఆశ్రయించండి. మనుషుల యొక్క నామమును వారు వీరు అని ఈ లోకంలో గనులైన వారి నామాలు, గనులైన వారి పేర్లు తలంచుకుంటూ జీవితాన్ని నష్టపరుచుకుంటూ కోల్పోతూ ఉంటారు. ప్రియులారా, ఏ మనుషుని నామమందు ఏమీ దొరకదు, ఏమీ జరగదు. ఆకాశము కింద ఇయ్యబడిన మరి ఏ నామమున కూడా మీ జీవితంలో ఏ మేలు జరగదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుడైన యెహోవా నామమున నీ జీవితంలో ఘనమైన కార్యాలు చూడగలుగుతావు, బలమైన కార్యాలను చూడగలుగుతావు. దేవుని యొక్క శక్తి, సామర్థ్యాలు జీవితంలో అనుభవిస్తూ ముందుకు కొనసాగలుగుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన దుర్దినాలలో, చెడ్డ దినాలలో, అపవాది విలయ తాండము చేస్తున్న దినాలలో మనం ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్కన, రాజకీయమైన భయంకరమైన మార్పులు, మనుషుల యొక్క నైతిక విలువలు పడిపోయి భ్రష్టత్వం వైపు నడుస్తూ సామాజికంగా, కుటుంబంగా, నైతికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఏ రీతిగా చూసినా ప్రజలు చెడిపోతున్న కాలంలో మనం ఉన్నాం. ఇలాంటి భయానక పరిస్థితుల మధ్యలో మనకు ఆధారము ఎవరు? మనకు ఆశ్రయం ఎవరు? దేవుడే కదా. ఆయనను మించిన బలమైనటువంటి దుర్గము, ఆయన నామమును మించిన శ్రేష్టమైన దాగుచోటు మరి ఏదీ లేదు. ప్రభు తన బలమైన దుర్గములో మనల్ని దాచుతాడు. నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడని లేఖనం తెలియజేస్తుంది. కనుక సురక్షితమైన జీవితాన్ని ఇచ్చే దేవుని నామమును మీ జీవితంలో మీరు ఆశ్రయించుదురుగాక. ఆయన నామము మీ జీవితానికి స్వస్థతని, నెమ్మదిని, సమాధానమును కలుగు చేయునుగాక. అట్టి శ్రేష్టమైన దేవుని నామములో మీరు ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందిస్తూ ఆయన నామమును బట్టి స్థిరులుగా ఉందురుగాక. ఆ నామము పేరిట మీరు దీవించబడుదురుగాక. యెహోవా నామమున మీరందరూ వర్ధిల్లుదురుగాక. ప్రభు ఆ రీతిగా ఈ దినము కార్యము చేయనట్లు మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, సర్వశక్తిగల దేవానికి స్తోత్రం. మాకు మీరిచ్చిన మీ బలమైన దుర్గం వంటి మీ నామాన్ని బట్టి స్తోత్రం. నీతిమంతులను సురక్షితంగా కాపాడే మీ నామము మేము ఉదయకాలం ఆశ్రయిస్తున్నాం. ప్రభువా, మాలో ప్రతి ఒక్కరూ మీ నామాన్ని బట్టి హర్షించి మీ నామమును ఆరాధిస్తూ మీ నామములో స్థిరులమై వర్ధిల్లుటకు సహాయం చేయండి. మీ పేరిట ప్రతి మేలును ప్రతి కుటుంబానికి కలుగు చేయండి. మీ నామములో దుష్టుని కార్యాలు లయపరచండి. ఘనమైన కార్యాలు చేసి సాహస కార్యాలతో నీ ప్రజలను తృప్తిపరిచి మీ రాకడ కొరకు భద్రంగా కాపాడి సిద్ధపరచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.